కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేదిట. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ముడులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి, అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం. అదొక పెద్ద జ్యోతి. పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు. ఆయన తిరువణ్ణామలై వెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా గిరి ప్రదక్షిణం చేయాలి, నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకొచ్చేసాను. ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు. అవును అన్నాను. నేను తీసుకెడతాను రండి, నేను ఇక్కడ ఉంటాను, ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు. చీకట్లో నడిచి పెడుతున్నా. నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది, రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు, ఏ కారణానికి అని అనుమానం ఉండేది. నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి 11 గంటల వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్ళాడు పొదల దగ్గరికి. రమణుడికి స్వార్థం, వాళ్ళ అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు. నేను తెల్లబోయాను, ఇదేంటి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని. ఏమైతే ఇది అని నేను ధైర్యంగా అన్నాను. అవును నాకు అనుమానం ఉంది. అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను. నీకు తెలుస్తుందిలే అని ఆయన అని 4 అడుగులు వేశాం. మీరు నన్ను నమ్మండి, ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను, అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం నాకు లేదు. ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్పీడ్గా ఒక వెహికల్ దిగితే ఎలా దిగుతుందో స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి అంతేసుకుంటూ దిగొచ్చాడు. మీరు ఇక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. నాకు ఒక్కటే కనపడింది, ఆయన చేతి గోళ్ళు మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి, పెద్ద పెద్ద గోళ్ళు ఇలా తిరిగిపోయాయి. ఆయన నేను అంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు. మెరిసిపోతున్నాయి పాదాలు. నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవా అని చూశాను, అదేంటి అంత మెరిసిపోతున్నాయి పాదాలు అనుకునే లోపల ఆయన నడిచి వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్ళిన ఆయన అడిగాను, ఆయన ఎవరని. ఆయన ఒక సిద్ధ పురుషుడు, అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అన్నాడు. ఆయన ఇంక అడగలేదు. అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం. దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం, ఆ పర్వతం అంతా శివస్వరూపం, ఆ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. 24 మైళ్ళ దూరం, ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు, ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచి.
ఆయన గోచి పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా? అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు అని రమణులకి చెప్పి వెళ్ళి, రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. దాని బట్టకి నొక్కుంది. ఎక్కడ నొక్కుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం. ఆ పుస్తకంలో ఉంది, ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు, అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని. ఆ వచ్చిన పండితుడికి అది చూపిస్తే తెల్లబోయి వెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన వాడు ఎవరో కాదు, భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకుని పరమశివుడు వచ్చి ఆ మూట అక్కడ పెట్టాడు. ఇక మళ్ళీ రాలేదు ఆయన. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు భగవాన్ రమణుల దగ్గర తీసుకోలేదు. అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ, శివలింగము, అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు. దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగి స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని దీవిస్తూ ఉంటారని చెప్తారు. ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతుంటే విస్తరాకంత మర్యాకు ఒకటి వచ్చి గాలికి ఎట్టుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్యాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది. ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది. దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణుడు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఇంత లావున వాచిపోయింది. ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసాడు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బట్టికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు
ఆయన యొక్క దర్శనానికి వెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు 3 రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. కంచిలో దుర్వాసో మహర్షిని కామాక్షి అమ్మవారు ఆదేశించింది, ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నువ్వు నిర్ణయించు అని. ఆర్యాద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటినీ నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆదేశించినప్పుడు ఈ క్షేత్రానికి అంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు. ఈ క్షేత్రానికి స్థల వృక్షం ఇప్ప చెట్టు. ఇప్ప చెట్టు స్థల వృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది, తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది, కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి, అపిత కుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడే. అక్కడ ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడే. అందుకే అరుణాచల క్షేత్రంలో 3 ఉత్సవాలు జరుగుతాయి. అందులో 2 ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది. అది మనకి వలైకాపు మంటపము అని ఉంటుంది లోపల. ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి. మిగిలిన 2 పెద్ద ఉత్సవాలు, ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం. దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను. ఇక 3వ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చెప్తారు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే, భృంగి పరమశివుని దగ్గర ఉండేటటువంటి ప్రమదగణాల్లో ఒకడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఆయనకి 3 కాళ్లతో ఉంటాడు. ఇప్పటికీ మీకు కచ్చిలో కనపడతాడు. అలాగే మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పరమశివ సందర్భమైనటువంటిది, ఆయన స్పర్శ కలిగినటువంటిది శ్రీముఖలింగం. ఆ శ్రీముఖలింగ క్షేత్రంలో దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద ఉన్నాడు భృంగి. 3 కాళ్లతో ఉంటాడు ఆయన. ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు, అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కదా ఆయన. పరమశివుడికి ఒకటే ప్రదక్షిణం చేసేవాడు, పరమశివుడికి ఒకటికే పాదాలకి నమస్కారం చేసేవాడు. అమ్మకు రోజున ఆగ్రహం వచ్చింది, ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు, ఆయనకే నమస్కారం చేస్తాడు, అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తూ అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు? చెయ్యాలంటే మరి నేను ఉన్నానుగా ఎడం పక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగ అయిపోయి పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు. ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారు ఒక్క నాటికి ఇవ్వడానికి వీల్లేదు. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఇంతటి ఉదారమైన మనసున్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు. ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహం అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా నిర్వహిస్తారట. ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు. పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచంబ అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి వెడితే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగలతో ఉప్పు అని అవన్నీ చేస్తారు. ఆ ప్రణయ కలహోత్సవం 2వ పెద్ద ఉత్సవం. నీ నిర్ణయం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకి? శివాజ్ఞ మేరకే చేశాడు.
అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశః దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు. అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. డబ్బులు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనప్పెట్టె ఎక్కడుందో, ఇనప్పెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది. ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో, ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది. అడిగిపోయి పట్టుకెళ్ళి డబ్బు ఉండేవారు. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు. అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు. పరమశివుడు ఆయన పరీక్షించాలి, అనుగ్రహించాలి అనుకున్నాడు. ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళటికి భళ్ళాల మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వాళ్ళని సేవించాడు, కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి ఈ పెద్ద జంగమదేవరు అన్నాడు, నాతో వచ్చిన జంగమయ్యలకి